ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక పేరా కేటాయించి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కోరిన 7 అంశాలలో 6 అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ఆర్థిక మంత్రి బడ్జెట్ కేటాయించడాన్ని స్వాగతిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వైకాపా అధ్యక్షులు జగన్ రెడ్డి కుట్ర రాజకీయాలను ఖండిస్తూ గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఓటమి పాలైన కూడా గతంలో ఏ విధంగా పరిశ్రమల్ని పెట్టుబడుల్ని కమిషన్ల కోసం రాష్ట్రం నుంచి తరిమారు, ఇప్పుడు కూడా రాష్ట్రంలో లేని దాడులు ఉన్నట్లు సృష్టించి ఢిల్లీ వీధుల్లో ఏపీ పరువు తీస్తూ పరిశ్రమల్ని రాకుండా భయభ్రాంతులకి గురి చేసే ప్రయత్నం చేస్తూ అభివృద్ధి నిరోధకుడిగా మారటం దుర్మార్గమని రావిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ఆంధ్రప్రదేశ్కు ఇవి కావాలి, మాకు ఈ అవసరం ఉంది అని 7 అంశాలపైన ప్రతిపాదనలు పెడితే 7 ప్రతిపాదనలో 6 ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం, ఈరోజు అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి అవసరమైతే ఇంకా చేస్తామని కూడా హామీ ఇవ్వటం ఎంతో సంతోషదాయకమైన విషయం. అలాగే పోలవరం ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వటం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ యువత విద్యార్థులుగా మేమెంతో సంతోషదాయకంగా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అటు అమరావతి ఇటు పోలవరం 2 కళ్ళు వంటివి. అటువంటి అమరావతి రాజధాని పోలవరం నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇండస్ట్రియల్ కారిడార్లో ఉన్న ఓరబగల్ నోడ్ని తామే అభివృద్ధి చేస్తామని కూడా హామీ ఇవ్వటం, అలాగే వెనుకబడిన ప్రాంతాలకు ఉత్తరాంధ్ర రాయలసీమలో వెనుకబడిన ప్రాంతాలకు 50 కోట్ల రూపాయలు తొలి దశలో నిధులు మంజూరు చేయటం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో శుభసూచకమైన విషయం.